Hi guys, hello మీ అందరూ once again అందరికి వెల్కమ్ బ్యాక్ టు హైఫై కార్స్. గైస్ ఈ రోజు మనం ముందుంది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కార్స్ లో ఒకటైన Lamborghini Huracan Technica. ఈ కార్ ని రివ్యూ చేయబోతున్నాం ఈ రోజు. సో పదని కావాల్సిన మీకుంటే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3,70,00,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ టాప్ మోడల్ అయితే 5 crore రూపీస్ వరకు ఉంటది గైస్. అండ్ ఈ రోజు మనం రివ్యూ చేస్తున్న Lamborghini Huracan Technica మోడల్ అయితే దాదాపుగా 4 crore రూపీస్ వరకు ఉంటది. ఈ కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాసీ వచ్చేసి అల్యూమినియం అండ్ కార్బన్ ఫైబర్ మెటీరియల్స్ తోటి చేశారు. సో చాలా మంచి డ్యూరబుల్ మెటీరియల్స్ ఇవి. ఓవరాల్ రైడ్ అండ్ హ్యాండిలింగ్ అయితే చాలా బాగుంటది. అండ్ ఈ కార్ లో రియర్ వీల్ స్టీరింగ్ ఉంది. సో మంచి స్టెబిలిటీ అండ్ కంట్రోల్ కోసం ఫ్రంట్ వీల్ తో పాటు రియర్ వీల్స్ కూడా కొంచెం మటుకు టర్న్ అవుతాయి. సో కార్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది అండ్ హై స్పీడ్స్ లో అండ్ ట్రాక్ ఓరియంటేషన్ కార్ గా ఇది ఉంటది. అండ్ ఇంజిన్ వచ్చేసి ఈ కార్ లో మీకు రియర్ మిడ్ ఇంజిన్ రియర్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి 5204 cc నేచురల్లీ ఆస్పిరేటెడ్ V10 పెట్రోల్ ఇంజిన్ ఉంది. డ్రై సంప్ లూబ్రికేషన్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ పవర్ వచ్చేసి 630 bhp పవర్ ని అండ్ 565 Nm ఆఫ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజిన్. 0 to 100 కేవలం 3.2 seconds లోనే రీచ్ అవుతుంది ఈ కార్. 0 to 200 9.1 seconds లో రీచ్ అవుతుంది. అండ్ ఈ కార్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 325 km/h వెళ్తుంది. ఈ కార్ లో Bosch Mid 17 మాస్టర్ స్లేవ్ ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. అండ్ వాటర్ అండ్ ఆయిల్ కూలింగ్ క్రాస్ ఫ్లోయింగ్ కూలింగ్ సిస్టమ్ ఉంది ఈ కార్ లో. అండ్ టోటల్ గా కార్ యొక్క ఫ్రంట్ డిజైన్ మీరు చూసినట్లయితే ఫ్రంట్ లో ఏరోడైనమిక్ వింగ్స్ ని మీరు చూడొచ్చు అండ్ కిందిగా స్కిడ్ ప్లేట్ ని మీరు చూడొచ్చు. సెంటర్ లో రేడియేటర్ గ్రిల్ ఉంది. పైనగా Lamborghini యొక్క లోగో ఉంది. అండ్ హెడ్ లైట్స్ వచ్చేసి హై పర్ఫార్మెన్స్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. DRLs అండ్ టర్న్ ఇండికేటర్స్ ఇంటిగ్రేటెడ్ లోనే వస్తాయి మీకు. అండ్ టోటల్ గా ఫ్రంట్ మొత్తం ఫేషియాలో ఏరోడైనమిక్ కట్స్ అయితే ఉన్నాయి. హుడ్ మీద కూడా కట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వైపర్స్ ని మీరు చూడొచ్చు. అండ్ పైనగా మీకు సాలిడ్ రూఫ్ అయితే ఉంది. అండ్ రియర్ లో స్పాయిలర్ ని మీరు చూడొచ్చు. అండ్ సైడ్ లో కూడా ఎయిర్ వెంట్ అనేది ఉంది. ఓవర్వ్యూ వచ్చేసి ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ ఎలక్ట్రోక్రోమిక్ ఫోల్డెడ్ హీటెడ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఉంది. అండ్ కిందిగా కూడా మీరు ఒక ఎయిర్ వెంట్ ని చూడొచ్చు. అండ్ ఇక్కడ LP642 యొక్క బ్యాడ్జింగ్ ని మీరు చూడొచ్చు. అండ్ టోటల్ కి కార్ సైడ్ నుంచి చూడడంలో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ టైర్స్ దగ్గర ఉన్న బ్లూ క్యాలిపర్స్ చాలా బాగున్నాయి. 4.5 మీటర్ లెంత్ ఉంది. 1.1 మీటర్ హైట్ ఉంటుంది. 1400 kg డ్రైవ్ వెయిట్ ఉంటుంది గైస్ ఈ కార్. అండ్ ఈ కార్ యొక్క వెయిట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఫ్రంట్ లో 41% అండ్ రియర్ లో 59% వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. టైర్ సైజ్ వచ్చేసి 20 inches డెమిసో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. డ్యూయల్ టోన్ వీల్స్ గైస్ ఇవి. బోత్ ఫ్రంట్ అండ్ రియర్ లో కార్బన్ సిరామిక్ బ్రేక్స్ ఉంటాయి కార్ లో. డిస్క్ బ్రేక్స్ లో ఎయిర్ ఫ్లో కోసం అండ్ కూలింగ్ కోసం డెడికేటెడ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది ఈ కార్ లో. టైర్స్ వచ్చేసి బ్రిడ్జ్ స్టోన్ ప్రోటెన్జా రేస్ టైర్స్ ఉన్నాయి. ఈ కార్ యొక్క కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 200+ కలర్ ఆప్షన్స్ తో అవైలబుల్ గా ఉంటది ఈ కార్ మీకు. అండ్ ఇప్పుడు రియర్ డిజైన్ ని మీరు చూసినట్లయితే రియర్ లో మీకు హై పర్ఫార్మెన్స్ ఫుల్ LED టేల్ లైట్స్ ఉన్నాయి. Lamborghini యొక్క సిగ్నేచర్ వై షేప్డ్ టేల్ లైట్స్ ఉన్నాయి. అండ్ రియర్ స్పాయిలర్ ని మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ Lamborghini యొక్క లోగోని మీరు చూడొచ్చు. కిందిగా కెమెరా ఉంది. అండ్ మ్యాట్ బ్లాక్ హెక్సాగోనల్ ఎగ్జాస్ట్ పైప్స్ ఉన్నాయి. రివైజ్డ్ ఎగ్జాస్ట్ ఉంది గైస్ దీంట్లో బెస్ట్ ఎగ్జాస్ట్ సౌండ్ కోసం. అండ్ కింద మీరు చూసినట్లయితే రియర్ స్కిడ్ ప్లేట్ ని మీరు చూడొచ్చు. అండ్ పైనగా మీకు ఇంజిన్ దగ్గర గ్లాస్ అండ్ కార్బన్ పార్ట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ V10 యొక్క బ్యాడ్జింగ్ ని మీరు చూడొచ్చు. అండ్ సస్పెన్షన్ వచ్చేసి ఈ కార్ లో మీకు డబుల్ విష్ బోన్ ఫుల్లీ ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఉంది. మ్యాగ్నరైట్ మ్యాగ్నెటిక్ డాంపర్ కంట్రోల్ ఉంది ఈ కార్ లో. మ్యాగ్నెటిక్ అండ్ హియోలాజికల్ సస్పెన్షన్ గైస్ ఇది. Huracan Evo తో కంపేర్ చేస్తే ఈ కార్ 34% ఎక్స్ట్రా డౌన్ ఫోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 20% తక్కువ డ్రాగ్ ఉంటది గైస్ ఈ కార్ లో. సో బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ హ్యాండిలింగ్ అయితే ఉంటది. అండ్ ఈ కార్ లో డ్రైవ్ మోడ్స్ వచ్చేసి 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. స్ట్రాడా స్పోర్ట్ అండ్ కోర్సా అనే 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, PTCS పర్ఫార్మెన్స్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి చాలా సేఫ్టీ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ కార్ లో. అండ్ కనెక్టివిటీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే యూనికా స్మార్ట్ ఫోన్ యాప్ నుంచి మీరు
ఈ కార్లో ఉన్న చాలా ఫీచర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ కార్ ఫైండింగ్, కార్ స్టేటస్ రిపోర్ట్, ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్, అమెజాన్ అలెక్సా, ఇంటిగ్రేటెడ్ ఫీచర్స్, జియో ఫెన్సింగ్, స్పీడ్ అలర్ట్, వాల్యూ అలర్ట్ లాంటి చాలా కనెక్టెడ్ ఫీచర్స్ని మీరు కార్లో నుంచే ఫోన్లో ఆపరేట్ అండ్ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కార్ యొక్క ఇంటీరియర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రేమ్లెస్ డోర్స్ ఉంటాయి మీకు. అండ్ డోర్ మీద మీకు లైట్ ఇల్యూమినేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కార్లో మీకు 10 స్పీకర్స్ యొక్క ల్యాంబోర్గిని సెన్సోనా సౌండ్ సిస్టమ్ ఉంది. అండ్ ఇక్కడ పవర్ విండో బటన్ని మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ స్పీకర్ ప్లేస్మెంట్ని మీరు చూడొచ్చు గైస్. అండ్ కిందిగా మీకు స్కఫ్ ప్లేట్ ఉంది. అండ్ ఇంటీరియర్ మొత్తం ఆల్కంటేరా ఫినిష్ తోటి వస్తుంది. టోటల్గా సీట్స్ మీద మీకు బ్లూ అండ్ బ్లాక్ లెదర్ ఆల్కంటేరా కాంబినేషన్ అపాల్స్ట్రీ ఉంది. అండ్ ఇప్పుడు ఈ కార్లో స్పోర్ట్ సీట్స్ ఉన్నాయి. దీంట్లో మీకు రేస్ సీట్స్ అండ్ ఫుల్లీ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ హీటెడ్ సీట్స్ యొక్క ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ స్టీరింగ్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ స్టీరింగ్ ఉంది ఈ కార్లో. అండ్ కిందిగా మీకు బ్రేక్ అండ్ యాక్సిలరేషన్ ప్యాడల్స్ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ లైట్స్ అండ్ అదర్ ఫంక్షన్స్కి సంబంధించిన బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ టోటల్గా ఇంటీరియర్లో మీకు డ్యూయల్ టోన్ ఫినిష్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది. అండ్ ల్యాంబోర్గిని యొక్క 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది ఇక్కడ. అండ్ ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. దీంట్లో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ కూడా ఉంది. అండ్ ఇన్బిల్ట్ జీపీఎస్ నావిగేషన్ లాంటి ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫైటర్ జెట్ ఇన్స్పైర్డ్ బటన్స్ ఉన్నాయి. గ్లోబాక్స్ యొక్క సైజ్ కూడా డీసెంట్గానే ఉంది. దీంట్లో మీరు ఫైల్స్ ఈజీగా స్టోర్ చేయొచ్చు. అండ్ టోటల్గా డాష్బోర్డ్ మీద మీకు డ్యూయల్ టోన్ ఫినిష్తో పాటు కార్బన్ ఫైబర్ క్యూస్ కూడా ఉన్నాయి. స్టీరింగ్ వీల్ మీద మీకు కిందిగా మీకు డ్రైవ్ మోడ్స్, క్రూజ్ కంట్రోల్ అండ్ లైట్స్ అండ్ వైపర్స్ అండ్ ఆడియో కంట్రోల్స్ యొక్క బటన్స్ కూడా ఉన్నాయి. అండ్ కిందిగా మీకు ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. అండ్ కిందిగా మీరు చూసినట్లయితే హైట్ అండ్ రీచ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. అండ్ ఇదే గైస్ మల్టీ కలర్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అండ్ ఇప్పుడు ఫ్రంట్ హుడ్ దగ్గర మీరు చూసినట్లయితే 100 లీటర్స్ ఆఫ్ లగేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ కార్లో మీకు రియర్లో ఇంజిన్ ఉంటుంది కాబట్టి రియర్లో బూట్ స్పేస్ అయితే ఇవ్వలేదు. అండ్ రైట్ సైడ్ లో మీరు చూసినట్లయితే ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 80 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అండ్ మైలేజ్ వచ్చేసి మీకు 6 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది గైస్ ఈ కార్. అండ్ ఇప్పుడు ఈ కార్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ ని విందాం. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా చాలా బాగుంది గైస్ అసలు. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఓవరాల్గా ల్యాంబోర్గిని హురాకాన్ టెక్నికా యొక్క డీటెయిల్డ్ రివ్యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.